నాకోటి అర్థం కాదు. మంచి కంటే చెడే ఎందుకు తీపిగా ఉండిద్ది? హెల్తీ ఫుడ్ కంటే అన్‌హెల్తీ ఫుడ్డే ఎందుకు అంత టేస్టీగా ఉండిద్ది? అవన్నీ మనకెందుకులే అనుకుంటారా? నిజంగానే మనకెందుకు బ్రతికినన్ని రోజులు హ్యాపీగా టేస్టీ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తా ఉండడమే. అయితే ఈ ఫ్రైడ్ రైస్ కథేంటంటే, నాకు బాగా ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే ఫ్రైడ్ రైస్ ఆకలి వేసింది. ఫ్రైడ్ రైస్ ఆకలేంటి అనుకుంటారా? ఇంకంతే ఆ ఫీలింగ్ నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను. అంతలా తినాలనిపించింది. ఇంక వెంటనే టైం చూస్తేనేమో 7 అయింది. నాన్న వెళ్ళమంటేనేమో వెళ్ళను అంటున్నాడు. ఇంక నాన్న మొబైల్ తీసుకొని బండి వేసుకొని సెంటర్‌కి వెళ్తే అక్కడ 2 షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి నాకిష్టమైనది చేసేలాగా. అయితే ఇంక ఊరి చివర ఉన్న షాప్‌కెళ్ళా. ఎందుకంటే నేను గివ్ అప్ ఇవ్వాలనుకోలేదు. అంతగా తినాలనిపిస్తుంది నాకు ఫ్రైడ్ రైస్. ఇంకా అక్కడ షాప్‌కెళ్ళిపోయి 15 మినిట్స్ వెయిట్ చేసి ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి వచ్చి హ్యాపీగా ఓపెన్ చేసుకొని తింటుంటే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! నా పక్కన ఉన్నవాళ్ళు నా అల్లుడు, నా కోడలు. అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. వాళ్ళు కూడా ఫుడ్‌ని ఎంజాయ్ చేశారు.